పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న P4 కార్యక్రమానికి సమాజంలోని సంపన్నులు చేతులు అందించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం డాక్టర్ సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కళ్యాణి దంపతులు 4 కోట్లు ఇచ్చిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. రాఘవేంద్ర ప్రసాద్ దంపతులది సాయానికి వెనకడిని సేవాగుణమని పెమ్మసాని కొనియాడారు. అమెరికాలోని తెలుగు వారికి పెద్ద దిక్కుగా ఉంటూ సేవలందించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో క్యాన్సర్ హాస్పిటల్ కి 10 కోట్లు ఇచ్చారని తెలిపారు. చిన్నప్పుడు నాకు ఎవరో మా బాబాయ్ ఒక 20 రూపాయలు చాక్లెట్ కొనుక్కోమని ఇచ్చారు. ఎప్పుడు 1980లో. ఈ రోజు కూడా నాకు మనసులో బలంగా ఉంది. అంటే అలాంటి పాజిటివిటీ ఒక వ్యక్తులు మంచి చేసినప్పుడు, ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు దానిని ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకొని హోప్ఫుల్ ఇందులో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కనీసం 5-10 మంది అయినా కూడా రాఘవేంద్ర ప్రసాద్ గారి లాగా పైకి వచ్చి 50-60 సంవత్సరాల వరకు వారి కోసం బ్రతికినా ఆ తర్వాత సమాజం కోసం వారు సేవలు అందిస్తారని తెలుపుకుంటూ లోపల ఇన్నర్ అర్జీ చేయాలని అట్లా ఉన్న వాళ్ళు తరాలు ప్రతి వాళ్ళు వాళ్ళ పాటు చేసుకోవాలనుకుంటారు, కానీ సమాధానం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు దొరకడమే అదృష్టం. గుంటూరు నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుంటుంది. ఎంతో పుణ్యం చేసుకుంటుంది. అటువంటి శానిటేషన్ ఇక్కడ ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను పుట్టిన జిల్లా ప్రకాశం జిల్లాలో పుట్టి నేను గుంటూరు నియోజకవర్గానికి ఎందుకు వాడంటే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని, ఇవాల్టి సాయంత్రానికి మిగతా పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వలనే రాజధాని పనులు పునఃప్రారంభానికి ఇంత సమయం పట్టిందని మంత్రి అన్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 యాక్చువల్గా వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వరకు పూర్తి చేశారు. 90% వరకు. మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు
ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ, రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయాల. టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఈ విధంగా అసలు దీన్ని ఒక నిర్విరామం చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తామని. దాని మీద నిజంగా ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ముఖ్యంగా 2014-19లో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టర్ క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, వాళ్ళది క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇలా, వర్క్ కంటిన్యూ చేయాల. అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని తెచ్చారు, అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు, అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది, అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్లా అనేకమైన. అంతేకాకుండా 2014-19 తర్వాత 6 సంవత్సరాలు అయింది దాదాపు. ఈ 6 సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు. వాటి స్ట్రెంత్ ఏంది, అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా, ఇలాంటి ఏం చేయాలి, దానికోసం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం. వాళ్ళు ఒక 3 నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి. ఇటువంటి హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ కావటం దాదాపు 8 నెలలు అయింది. అయిన వెంటనే టెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫర్ చేసి L1 ఇచ్చేసాం. ఆ వర్క్స్ అన్నిటి యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం, అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ వర్క్స్ అన్నీ కూడా 3 సంవత్సరాల లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగానే టెండర్లు ఇచ్చాం. అవన్నీ కూడా కంప్లీట్ చేసి అమరావతి రాజధాని, ఇది మన అమరావతి రాజధాని, ఇది ఒక ప్లేస్కి సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పడాన్ని ప్రపంచం మొత్తం విందని ఐక్యరాజ్య సమితిలో భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించిన ఎవరూ ఆశ్చర్యపోలేదని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో మరొకసారి స్పష్టమైందని, ఇకపై ప్రపంచం కళ్ళు మూసుకొని కూర్చోదని భారత్ వ్యాఖ్యానించింది. న్యూయార్క్ లో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో ఐరాసాకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ పాల్గొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి దశాబ్దాలుగా తాము బాధితులమన్న యోజనా పటేల్ ఉగ్ర చర్యలతో బాధితులపై, సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తమకు తెలుసునని అన్నారు. భారత్పై నిరాధార నిందలు వేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్ తరచూ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయని ఆమె గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం ఎన్నటికీ అంగీకరించబోదని తెలిపారు. That one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless allegations against India. The whole world has heard Pakistan's Defense Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. The world can no longer turn a blind eye. I have nothing further to add. Thank you. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. పంచకట్టులో సాంప్రదాయబద్ధంగా హాజరైన బాలకృష్ణ అవార్డు స్వీకరణ అనంతరం మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. मेरा नाम बालकृष्ण है, नंदमूरी मेरा घर का नाम है और गिवन नेम है बालकृष्ण। मैं एन.टी. रामाराव जी का बेटा हूँ और मैं अभी फिल्म में अभिनेता हूँ। अभी 50 साल हो गया मुझे फिल्म इंडस्ट्री में आके।
1974 में मैंने इंडस्ट्री को आया था। तो अब 110 फिल्म 10वीं फिल्म का शूटिंग चल रही है। अखंडा तो सब बहुत लोग देखे होंगे, अखंडा, और उसके बाद वीरसिम्हारेड्डी, उसके बाद नेलकोंडा भगवंत केसरी, और अभी रिसेंट मेरा रिलीज है डाकू महाराज। और उसके बाद मैं हिंदूपुर का MLA हूँ, जो अनंतपुर ज़िले में, अभी तो वो सत्यसाई ज़िला है, और मैं तीसरी बार जीता हूँ MLA, हैट्रिक। और उसके बाद मैं हैदराबाद में हमारा अस्पताल है, उसका नाम है बसवतारकम इंडो अमेरिकन कैंसर हॉस्पिटल एंड रिसर्च इंस्टीट्यूट, जिसका मैं चेयरमैन हूँ। अभी 15 साल हुआ मैं चेयरमैन बन के, और मुख्य अधिकारी। और हमारा अस्पताल का अस्पताल खोल के शुरू करके अभी 25 साल हो गए हैं। जब 2000 में जबकि प्रधानमंत्री जी हमारे अटल बिहारी वाजपेयी जी ने, उनके हाथों में यह अस्पताल का उद्घाटन हुआ था। ये चंद्रबाबू नायडू जी जो हमारे मेरे जीजा जी है, मेरी छोटी बहन का पति है, और मेरे संबंधी भी है। अभी मेरे 2 बेटियां हैं, एक बेटा है। बड़ी बेटी की उनका एक ही बेटा, इकलौता बेटा, उसको शादी में दिया था, उसका पोती है अभी। और एक बेटी है, दूसरा बेटी उनका मेरा दामाद भी, छोटा दामाद भी अभी विशाखापट्टनम का मेंबर ऑफ पार्लियामेंट है, जो हाईएस्ट मेजॉरिटी से जीते हैं, 5,25,000 से जीते हैं। तो बस एक बेटा है, एक बीवी है। सर आपको नहीं बताइए। पद्म अवार्ड आपको सम्मानित किया जा रहा है, आपको दिया जा रहा है जी। सबसे पहले कैसा महसूस हो रहा है, आपको इसके बारे में बताइए। जी बहुत खुशी हो रही है, बहुत खुशी महसूस कर रहा हूँ। जैसा तो बहुत लोग हमारे जो है फैंस, मेरे जितने फैंस है शायद इंडिया में, वो तो रजिस्टर्ड फैंस होते हैं, सबके फैंस ऐसे होते हैं जो फिल्म के फैंस होते हैं, हीरो कोई भी होने दो। लेकिन आंध्र और तेलंगाना राष्ट्र में, और कर्नाटका में, महाराष्ट्र शोलापुर वहाँ पर, और उड़ीसा बेरमपुर, वहाँ सब भी मेरे फैंस हैं। और रजिस्टर्ड फैंस जितने मेरे को है 4500 रजिस्टर्ड फैंस है, जो सबका रजिस्ट्रेशन नंबर मेरे पास होता है। तो उनको सब शुक्रगुजार हूँ मैं। और सबसे पहले इंडिया गवर्नमेंट को भी मेरा शुक्रिया अदा करता हूँ, जो को भी, जैसे मैंने फिल्मों में हीरो जो करते आया हूँ फिल्में अभी तक ये 25 साल में, 50 साल में, और जो MLA जो कुछ मैंने काम किया है, और अस्पताल जो अपने भारत देश में जो कोई सिंगल स्पेशलिटी अस्पताल है, हम सिर्फ कैंसर को ही हम ट्रीट करते हैं। तो जो कोई भी बड़े बड़े हॉस्पिटल है, जैसे एम्स है, टाटा मेमोरियल है, और राजीव गांधी कैंसर हॉस्पिटल है, और उसके बाद हमारा है, और उसके बाद तमिलनाडु में अडियार कैंसर हॉस्पिटल है। तो उन अस्पतालों में हम भी ये 5 हॉस्पिटल में हम भी एक शामिल होना बड़ी खुशी की बात है। और मैं सबको मेरा शुक्रिया अदा करता हूँ। मतलब बहुत लोग बोले मुझको कि कभी क्या आना था आपको ये पद्मश्री या पद्म भूषण। मैंने बोला नहीं, सही वक्त पे आया मुझे, क्योंकि 4 फिल्म हिट दी है, अखंडा और वीरसिम्हारेड्डी, उसके बाद नेलकोंडा भगवंत केसरी, और अभी डाकू महाराज। उसके बाद कैंसर हॉस्पिटल का चेयरमैन बन के मैं 15 साल हो रहा है। కాశ్మీర్ భారత్లో భాగం ఎప్పటికీ అంతే అని స్పష్టం చేశారు. భారత్లో ఉండి పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్పై ప్రేమ ఉన్నవారు ఆ దేశం వెళ్లిపోవచ్చని అన్నారు. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉంటే నమ్మరెందుకని ప్రశ్నించారు. అతి మంచితనం కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా? అతి సహనం కూడా ప్రమాదకరమైనది. పాకిస్తాన్ని 3 సార్లు ఓడించామని గుర్తు చేశారు. జనసేన ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే, కానీ మాది జాతీయ విధానమని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల్ని ఎదుర్కోవాలంటే ధైర్యంతో కూడుకున్న పని అని చెప్పారు. హిందువులకు ఉన్నది ఒకటే దేశమని, ఇక్కడ కూడా హిందువులని టార్గెట్ చేస్తే ఎక్కడికి పోవాలని అన్నారు. హత్య చేసి మోదీకి చెప్పుకోండి అని అన్నారని పర్యటకులు చెబుతున్నారని తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి పరిహారం ప్రకటించారు పవన్. జనసేన పక్షాన మధుసూదన్ కుటుంబానికి 50 లక్షలను ప్రకటించారు. అతని కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మత ప్రాతిపదికన చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్,
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, ఇంక బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా తప్పించుకోవడాకన్నా. అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం. నా చేయి కూడా పట్టుకున్నాడు. పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవుతుంది మనకేమవుతుంది నువ్వు చూడకంటే ఆ బూట్లు చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఇప్పుడు ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. ఓ పోలీసు ఉన్నతాధికారిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేయి చేసుకోపోయిన వీడియో వైరల్ గా మారింది. బెళగావిలో కాంగ్రెస్ నిర్వహించిన ఓ నిరసన ర్యాలీలో సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు హాజరయ్యారు. సిద్ధరామయ్య ప్రసంగిస్తూ ఉండగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. ఆగ్రహించిన సీఎం అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారిని వేదిక వద్దకు కోపంగా పిలిచారు. పోలీసు ఏదో చెప్పేలోపే ఆయనపై ముఖ్యమంత్రి చేయి పైకెత్తారు. గుంటూరు నగరవాసులకి మెరుగైన పౌర సేవలు అందిస్తామని నూతన మేయర్ కోవెలముడి రవీంద్ర స్పష్టం చేశారు. నగరవాసులు ఆనందంగా ఉండేలా పాలన అందిస్తామని తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర మేయర్ గా తనకి అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు. తన విజయాన్ని ప్రజా విజయంతో పోల్చారు. ప్రతిపక్షం సలహాలు కూడా స్వీకరించి గుంటూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వర, కూటమి నేతలు పాల్గొన్నారు. తప్పకుండా ప్రజా విజయం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడ్డ విజయం మనందరూ కూడా చూసాం. ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేటర్లు మనం ఎన్నుకోబడ్డాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక్కడ నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత తప్పు చెప్పాడు కాబట్టి ఆ బాధ్యత మా నాయకులు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు, ఇక్కడ అందరూ కార్పొరేటర్లు, మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి, తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి. మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు. మాకు తప్పకుండా మాకు జయం ఒకటే, గుంటూరు అభివృద్ధి. గుంటూరు అభివృద్ధి మనం కావాల్సిన ఏవైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా
నాకు ఇచ్చిన ఈ 11 నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలకి ప్రతి ఒక్కరు ఏ విధంగా నాకు 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గుంటూరు నగరం అభివృద్ధికి నోచుకోకుండా మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్ళింది. ఈరోజు నా కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కోవెలమూడి రవీంద్ర గారిని మేయర్గా ఎన్నుకోవడం గుంటూరు నగర ప్రజలందరికీ అభివృద్ధి జరగబోతా ఉందనడానికి ఒక నిదర్శనం. ఈరోజు మేము ప్రజలందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాం కూటమి పార్టీల తరఫున. రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలు మా ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే 3వ తేదీన గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో డిఎస్సి అవగాహన సదస్సు జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సదస్సులో అభ్యర్థులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సోమవారం బ్రాడీపేటలోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు పోస్టర్ ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల ఆందోళన ఫలితంగా నేడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. ఈ నోటిఫికేషన్ పై అభ్యర్థులు 4 ప్రధాన అభ్యంతరాలను తెలుపుతున్నారని పేర్కొన్నారు. డివైఎఫ్ఐ అభ్యర్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తూనే డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది అనే అంశాలతో అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ సదస్సుకి హాజరైన అభ్యర్థులకి ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎస్జిటి అభ్యర్థులకి గణితంపై కంటెంట్ బుక్ వంటి 2 పుస్తకాలను ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు 16,347 పోస్టులతో విడుదలైంది. దీనికోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకి డిఎస్సి పరీక్షకి వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని కొన్ని వేల మంది కోరుతూ ఉన్నారు. అలాగే కేవలం 45 రోజులు ఇచ్చారు ప్రిపరేషన్కి. ఇది ఎంత మాత్రం సరిపోదు, 90 రోజులకు పెంచాలని కొంతమంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అలాగే డిగ్రీలో మార్కులు కూడా 50% ఇచ్చారు, ఆ పరిమితి తీసేయాలని కూడా చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు మంత్రి లోకేష్ గారు కూడా వస్తున్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళబోతూ ఉన్నాం. ఇదే సమయంలో డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యువజన సంఘం మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ అనేక ఉద్యమాలు చేసింది. గతంలో అనేక సార్లు అరెస్టులు అయ్యారు డివైఎఫ్ఐ నాయకులు కూడా. సో డివైఎఫ్ఐ తన బాధ్యతగా మన నగరానికి అలాగే మన జిల్లాకి ఉపయోగపడేటటువంటి విధంగా డిఎస్సి పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంది. 3వ తేదీ మే 3వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేట 2/7 బ్రాడీపేటలో ఈ అవగాహన సదస్సు జరుగుతుంది. మరి ఈ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ అవగాహన సదస్సులో ప్రధానంగా ఈ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం పుస్తకాలు చదవాలి మొదలైనటువంటి విషయాలు వివరించబడతాయి. అదే సమయంలో వచ్చిన అభ్యర్థులందరికీ కూడా డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీద ఒక పుస్తకం, అలాగే ఎస్జిటి అభ్యర్థులకి గణితం కంటెంట్ మీద కూడా ఓ పుస్తకాన్ని ఇస్తాం, ఫ్రీ ఉచితంగా ఇస్తాం. దాన్ని కూడా తీసుకోవాలి. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ తరఫున కోరుతా ఉన్నాం. డివైఎఫ్ఐగా నోటిఫికేషన్ కోసం అనేక ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. అయితే మనం ఈ నోటిఫికేషన్కి పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ రావడం కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పలు రకాలైనటువంటి సమస్యల మీద ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎంతకాలం వెయిట్ చేసిన లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది.
మంత్రి గారు మేము నోటిఫికేషన్ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి న్యాయసమ్మతమైన సమస్యలు లేకుండా మీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పినారు. కానీ ఈరోజు పరిశీలించినట్లయితే మొత్తం అభ్యర్థులందరూ దాదాపు లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ అభ్యర్థులు ఏదైతే ప్రధానంగా 4 పాయింట్ల మీద అభ్యంతరాలు తెలియజేశారు, ఆ అభ్యంతరాల మీద పరిష్కరించాలని చెప్పి డివైఎఫ్ఐగా ఆందోళనలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అదేవిధంగా ఆందోళన పక్క చేస్తానే అభ్యర్థులకు అవసరమైనటువంటి ఈ డిఎస్సి మీద అవగాహన కోసం పరీక్ష ప్రిపేర్ అయ్యే దాంట్లో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను కూడా తీసుకెళ్ళటం కోసం ఈ అవగాహన సదస్సుల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆందోళనలో ఇన్వాల్వ్ అవుతానే ఈ సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మే 3వ తారీఖు 2/7 బ్రాడీపేట. గుంటూరు నగర మేయర్గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించడం గర్వంగా ఉందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గత 20 సంవత్సరాల నుంచి ఆయన టీడీపీ కోసం అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిసారి తన సీటు త్యాగం చేశారని పేర్కొన్నారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరం అభివృద్ధి సాధించాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని తెలియజేశారు. వాళ్ళ ప్రజా సమస్యలపై పోరాడితే వాటిపై తాము సానుకూలంగా స్పందిస్తామని అన్నారు. నిజమైన కార్యకర్త అయిన కోవెలమూడి రవీంద్రకు మంచి జరగాలని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్రకు నాని గారు గెలవటం మా అందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ, ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెండో విషయం, గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు. కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడవది, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మందో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్గా అవ్వడానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.